అనగనగా ఒక ఊర్లో ధనరాజ్, శాంతి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న పాప పేరు లావణ్య, పెద్ద పాప పేరు దీప. వీళ్ళిద్దరూ చాలా అల్లరి పిల్లలు. ఇంట్లో ఎప్పుడు అల్లరితో నిండిపోయేది. దీనితో శాంతమ్మ విసిగిపోయేది. లావణ్య, ఇలా అల్లరి చేస్తే ఎలాగమ్మా? దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఎప్పుడు అల్లరైనా కాసేపైనా ఇల్లు ప్రశాంతంగా ఉండాలి కదా, కాసేపైనా చదువుకోవచ్చు కదా. పో మమ్మీ, ఎప్పుడు చదువుకో చదువుకో అంటావు. నేను ఆడుకోవాలి. ఇప్పటి నుంచి చదవకపోతే పై క్లాసుల్లో కూడా మీరు చదవరు, మొద్దుల్లా తయారవుతారు. నేనే మొద్దును కాదు, మా క్లాస్లో నేను సెకండు. ఇలాగే చదవకుండా ఉంటే సెకండ్ కాదు, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతావు. ఇప్పుడున్న కాంపిటీషన్కి ఫస్ట్ ప్లేస్లో ఉంటేనే కష్టంగా ఉంది. మరి నువ్వు సెకండ్ ప్లేస్లో ఉన్నావు. మరి మీ అక్కని చూసి నేర్చుకోవే. ఏంటి, అక్కని చూసి నేర్చుకోవాలా? తను కూడా నాతో పాటు అల్లరి చేస్తుంది కదా. అల్లరి చేసినా తన ఫస్ట్ ప్లేస్లో ఉంది స్కూల్లో. మమ్మీ, చెల్లిని తిట్టకు, తను బాగానే చదువుతుందిలే. కొంచెం ట్రై చేస్తే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. అంతేగా, దానికి మమ్మల్ని ఇద్దరిని కంపేర్ చేయడం అవసరమా? అవునులే అక్క, అమ్మ ఎప్పుడూ నన్నే తిడుతుంది, నిన్ను మాత్రం పొగుడుతూ ఉంటుంది. లావణ్య తన అక్కపై అసూయ పెంచుకుంటుంది. అప్పటి నుంచి తనను ఎలాగైనా తిట్టించాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఒకరోజు చెల్లి అక్కను ఎలాగైనా తిట్టించాలని ఇలా చేస్తుంది. మమ్మీ, అక్క నా కొత్త డ్రెస్సు చించేసిందమ్మా. అవునా? తను అలా చేయదే. ఇంతవరకు దీప ఎప్పుడు ఇలా చేయలేదు. నేను నమ్మను. నువ్వు నమ్మవులేమ్మా, కానీ ఇది చూడు, ఇది ఎలా తిరిగింది. తను చెంపడం నేను చూశాను అని అబద్ధాలు చెబుతుంది లావణ్య. ఏమే దీప, ఇలా ఎందుకు చేశావు? ఎప్పుడూ లేనిది ఇప్పుడు నీ బుద్ధికి ఏమైంది? ఇలా ఎవరైనా చేస్తారా అని బాగా తిడుతుంది దీపని. దీంతో లావణ్య చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ దీప మాత్రం బాధగా దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళిపోతారు అక్కా చెల్లెళ్ళు. స్కూల్లో లావణ్య క్లాస్మేట్ తన డబ్బులు పోయాయని, ఆ పని లావణ్యే చేసిందని టీచర్తో చెబుతుంది. టీచర్, నా డబ్బులు లావణ్య తీసుంటుందని నా అనుమానం. కావాలంటే తన బ్యాగ్ చూపించమని చెప్పండి టీచర్. నీ బ్యాగ్ చూపించు లావణ్య. బ్యాగ్ చెక్ చేయగా తన బ్యాగ్లో నుండి 100 రూపాయలు బయటపడతాయి. ఏంటి లావణ్య, ఈ డబ్బులు నీవేనా? నావి కావు టీచర్. నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు టీచర్. అవునా? నువ్వు తీయకుండా నీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? రేపు మీ అమ్మని తీసుకురా అని అంటుంది టీచర్ లావణ్యని. వద్దు టీచర్, మా మమ్మీకి తెలిస్తే నన్ను కొడుతుంది. ఈసారికి నన్ను వదిలేయండి టీచర్. ఇలా లావణ్య చెయ్యని తప్పుని కూడా ఒప్పుకునే పరిస్థితి కలిగింది. ఇంటికొచ్చి తన అక్క దీపతో స్కూల్లో జరిగిందంతా చెబుతుంది. చూడు చెల్లి, నువ్వు నేను చేయని తప్పును నా మీద నెట్టి నన్ను తిట్టించావు. నా పైన అమ్మకు ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టావు. ఈరోజు స్కూల్లో నిన్ను నీ ఫ్రెండ్ మోసం చేసింది. నువ్వు చెయ్యని దొంగతనం చేసావని రుజువు చేసింది. చూసావా చెల్లి, నువ్వు చేసిన తప్పు తిరిగి నీకే వచ్చి చేరింది. అంటే మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. అది మంచైనా చెడైనా. అర్థమైంది లావణ్య? లావణ్య పశ్చాత్తాపం చెందింది. నన్ను క్షమించక్క, నిన్ను కావాలని అమ్మ చేత తిట్టించాను. అందుకే నాకు కూడా ఇలాగే జరిగింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. మమ్మీ, అక్క నా డ్రెస్సు చింపలేదు. నేనే కావాలని ఇలా చేశాను మమ్మీ, సారీ. సారీ నాకు కాదే, మీ అక్కకు చెప్పు, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు.